నమస్తే అండి, నేను మీ దేవరకొండ ఉమా. డిసెంబర్ మాస ఫలితములు. డిసెంబర్ మాసంలో ఏ గ్రహాల వల్ల ఏ రాశుల వాళ్ళకి ఏ విధంగా ఉండబోతోంది, ద్వాదశ రాశుల మీద గ్రహ సంచారం ఏ విధమైన ఫలితాలు చూపించబోతోంది, ఎలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, ఎలాంటి విషయాల్లో వాళ్ళకి రాజయోగం పట్టబోతోంది, అసలు ఎన్ని గ్రహాలు అనుకూలిస్తున్నాయి, ఎవ్రీథింగ్ అన్నీ కూడా ఈరోజు మనం తెలుసుకునే ప్రయత్నంలోనే గ్రహ సంచారములు ఎక్కడెక్కడ ఏ విధంగా మారుతున్నాయి, అసలు ఏ గ్రహము ఏ స్థానాల్లో ఉన్నాయి, ప్రతిదీ కూడా మనం ఫస్ట్ తెలుసుకుందామండి. నెంబర్ 1 ఏంటి అంటే గురుగ్రహ సంచారము. దేవగురుడైన బృహస్పతి జూపిటర్ ప్లానెట్ కర్కాటక రాశి నుంచి మిథున రాశిలోకి సంచారం చేయడం జరుగుతోంది. ఇక్కడ కర్కాటక రాశిలో గురుడికి ఎగ్జాల్టేషన్ పీరియడ్ ఆఫ్ టైం అండి. ఈ పీరియడ్ ఆఫ్ టైంలో అతిచారం రావడం వల్ల చాలా రాశుల వాళ్ళకి మంచి రాజయోగం పట్టింది. అయితే మళ్ళా కమింగ్ బ్యాక్ ఆయన గురుడు ఏంటి అంటే మిథున రాశిలోకి రాబోతున్నారు. అయితే వక్రగతిలో ఉన్నారు. వక్రగతిలో ఉంటే గురుడు ఇంకా రెట్టింపు ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది. ఇకపోతే డిసెంబర్ 17వ తారీఖున రవిగ్రహ సంచారము వృశ్చిక రాశిలోంచి ధనస్సు రాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. అయితే డిసెంబర్ 20వ తారీఖున శుక్రగ్రహ సంచారం ధనస్సు రాశిలోంచి అంటే వృశ్చిక రాశిలో సంచారం చేసేటువంటి రవి బుధ శుక్రగ్రహ సంచారాలు ధనస్సు రాశిలోకి ప్రవేశించడం జరుగుతాయి అన్నమాట. డిసెంబర్ 7వ తారీఖున కుజగ్రహ సంచారం ధనస్సు రాశిలోకి ప్రవేశించడం, 6వ తారీఖున బుధగ్రహ సంచారం మళ్ళా తిరిగి వృశ్చిక రాశిలోకి రావడం. సో ఈ విధంగా మారేటువంటి గ్రహ సంచారాలు డిసెంబర్ మాసంలో కనబడుతూ ఉన్నాయండి. స్థిరంగా ఉండేటువంటి గ్రహాలు మనం చూస్తే శనిగ్రహ సంచారం మీనరాశిలోనే కంటిన్యూ అవుతోంది, రాహుగ్రహ సంచారం కుంభరాశిలోనే కంటిన్యూ అవుతోంది, అయితే కేతు గ్రహ సంచారం సింహరాశిలోనే కంటిన్యూ అవుతోంది. ఈ విధంగా గ్రహ సంచారాలు గ్రహాల యొక్క స్థితిగతులు 12 రాశుల మీద ప్రభావితం చూపించబోతున్నాయి. సో ఈ గ్రహాల యొక్క స్థితిగతుల ఆధారంగా వృశ్చిక రాశి వాళ్ళకి ఎన్ని గ్రహాలు అనుకూలిస్తున్నాయి, ఎన్ని గ్రహాలు ప్రతికూలిస్తున్నాయి, వాళ్ళు ఎలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, ఎలాంటి యోగం పట్టబోతుందో మనం చెక్ చేస్తే వృశ్చిక రాశి వాళ్ళకి డిసెంబర్ మాసంలో 3 గ్రహాలు దివ్యంగా అనుకూలిస్తున్నాయని చెప్పొచ్చండి. లగ్నంలో శుక్రుడు బాగున్నారు, దశమంలో కేతు బాగున్నారు, చంద్రబలంతో కలిపి వృశ్చిక రాశి వాళ్ళకి 3 గ్రహాలు అనుకూలిస్తూ ఉన్నాయి. ఇక్కడ ముఖ్యంగా లగ్నంలో ఉండేటువంటి శుక్రుడు ఎవరైతే ఆర్టిస్టిక్ టాలెంట్స్ ఉండి లేకపోతే విమెన్ క్లాతింగ్ కానీ, బొటీక్స్ కానీ, ఇంటీరియర్ డిజైనింగ్స్ కానీ, ఫర్నిచర్ షాప్స్ కానీ, సినీ నాటక కళారంగాలు కానీ, ఏ రంగాల్లోనే సరే అంటే ఆర్టిస్టిక్ టాలెంట్స్ ఉండేటువంటి ఏ రంగాల్లోనైనా మీరు ఉంటే కనుక మీకు మంచి అవకాశాలు ఉంటాయి, మంచి ఆదరణ అనేటువంటిది లభిస్తుంది, మంచి విజయాలు ఆకర్షణ అన్నీ కూడా బాగుంటాయి. లగ్నంలో మీకు ఎప్పుడైతే శుక్రుడు అనుకూలిస్తూ ఉన్నారో ఆరోగ్య సమస్యలు కూడా స్వల్పంగా సామాన్యంగా ఖచ్చితంగా మీకు రీకవర్ అవ్వడానికి మంచి అవకాశాలు ఉంటాయి. అండ్ ఈవెన్ ఇంకోటి చూస్తే కనుక శుక్రుడు ఎప్పుడైతే బాగుంటారో ఆకస్మిక ధనప్రాప్తి, ఆకస్మిక వస్తు ప్రాప్తి, ఆకస్మిక వస్త్రలాభాలు ఇవన్నీ కూడా అనుకూలిస్తాయి అని చెప్పచ్చు. ఇకపోతే దశమంలో కేతుగ్రహ సంచారము. దశమంలో కేతువు మీరు ఎప్పుడైతే కన్సిస్టెంట్గా మీ వర్క్ మీద మీరు ఫోకస్ చేస్తారో అప్పుడే అద్భుతమైన విజయాలు కలుగుతాయి అని చెప్పచ్చు. ఇకపోతే మిగతా గ్రహాలన్నీ కూడా కొంచెం మిశ్రమంగా కనబడుతున్నాయి. వాటి కోసం మనం డిస్కస్ చేస్తే కనుక లగ్నంలో బుధగ్రహ సంచారము. ఎవరైతే వ్యాపార రంగంలో ఉంటారో, ఎవరైతే స్టాక్ మార్కెట్ కానీ, షేర్ మార్కెట్ కానీ, ట్రేడింగ్ కానీ చేస్తూ ఉంటారో వాళ్ళు తప్పకుండా డిసెంబర్ 5వ తారీఖు లోపులోనే ఇన్వెస్ట్మెంట్స్ అనేటువంటివి క్లోజ్ చేసేసేయండి. లేకపోతే నష్టాలు కష్టకాలము అనేటువంటిది చూసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే గురుబలం కూడా మీకు డిసెంబర్ 5th తర్వాత మళ్ళీ తగ్గుతుందండి. చిన్న చిన్న అవమానాలు, చిన్న చిన్న మనోవిచారములు, ఆర్థిక ఇబ్బందులు ఇలాంటివన్నీ కూడా చూసే అవకాశాలు డిసెంబర్ మాసంలో ఉంటాయి. కాబట్టి దానికి తగినట్టుగా అకార్డింగ్లీ మీరు ప్లాన్ చేసుకోవడం వల్ల మంచి శుభ ఫలితాలు అనేటువంటివి చూస్తారు. బుధుడు అనుకూలించడం లేదు కాబట్టి కుటుంబ సభ్యులతో చిన్న చిన్న వాక్ వివాదాలు అనేటువంటివి జరగడం కానీ, చిన్న చిన్న కలహాలు రావడం కానీ జరిగే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి. లగ్న ద్వితీయ స్థానంలో రవిగ్రహ సంచారము అనేటువంటిది కనబడుతోంది. దీని మూలకంగా ఏంటి అంటే ఆవేశంలో నిర్ణయాలు తీసుకోకూడదు, ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోవాలి. రాజకీయ నాయకులు ఎవరైతే ఉంటారో మాట ద్వారా ఎక్కడా కూడా అవమానపడకుండా జాగ్రత్త పడాలి. పదవీ యోగం కోసం ప్రయత్నం చేస్తున్నా లేకపోతే ఏ యోగం కోసం ట్రై చేస్తున్నా రాజకీయ నాయకులకి సామాన్యంగా కనబడుతోంది అని చెప్పచ్చు. అయితే 2వ స్థానంలో కుజుడు అనుకూలించడం లేదు. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకే కానీ, కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళకి కానీ, న్యాయపరమైనటువంటి కోర్టు పరమైనటువంటి సమస్యలతో ఇబ్బంది పడేటువంటి వాళ్ళకి కానీ, ఆర్ లేకపోతే భూమికి సంబంధించిన సమస్యలతో ఇబ్బంది పడేటువంటి వాళ్ళు, అప్పుల బాధతో ఇబ్బంది పడేటువంటి వాళ్ళకి సామాన్యంగా కనబడుతోంది. కుజుడిని మీరు స్ట్రెంత్ చేసుకోగలిగితే రియల్ ఎస్టేట్లో మంచి విజయాలు అనేటువంటివి చూస్తారు. అంటే ప్రతి మంగళవారము సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం కానీ, ప్రతి మంగళవారము కుజగ్రహ స్తోత్రాలు పారాయణ చేయడం కానీ, కందులు కానీ, కందిపప్పు కానీ దానంగా ఇవ్వడం కానీ చేయడం వల్ల కుజ బలము అనేటువంటిది పెరుగుతుంది. దీనివల్ల రియల్ ఎస్టేట్లో మీకు మంచి లాభాలు అనేటువంటివి కలుగుతాయి. కోర్టు సమస్యల నుంచి బయటకు వస్తారు అని చెప్పచ్చు. 4వ స్థానంలో రాహుగ్రహ సంచారం కనబడుతోంది.
దీని మూలకంగా ఏంటి అంటే మ్యారిటల్ లైఫ్లో ఆర్ ఫ్యామిలీ లైఫ్లో కాస్త ప్రాబ్లమ్స్ అనేటువంటివి, చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ అనేటువంటివి, మాట పట్టింపులు రావడం కానీ, మనస్పర్ధలు క్రియేట్ అవ్వడం కానీ జరిగే అవకాశం ఉంటుంది. దీనివల్ల చిన్న చిన్న చికాకులు, ఆటంకాలు, సో ఇలాంటి మనోవేదన, మనోవిచారములు అనేటువంటివి కలుగుతూ ఉన్నాయి. దుర్గాదేవి ఆరాధన, ఎవరైతే ఈ పర్టికులర్ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో దుర్గాదేవి యొక్క ఆరాధన చేయడం వల్ల తప్పకుండా వాటి నుంచి బయటపడతారు. ప్రతి శుక్రవారము దుర్గాదేవికి కుంకుమార్చన చేయండి, చాలా బాగుంటుంది. పంచమంలో శనైశ్వర సంచారం జరుగుతోంది. దీని మూలకంగా శని మిశ్రమంగానే అనుకూలిస్తున్నారు. బాగా కష్టపడాల్సిన పరిస్థితులు కనబడతాయని చెప్పచ్చు. వాత దోషాలు కానీ, కిడ్నీ సమస్యలు కానీ, డయాబెటీస్ కానీ ఉన్నటువంటి వాళ్ళు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ వృశ్చిక రాశి వాళ్ళకి ఏంటి అంటే మొన్నటి వరకు ఉన్నటువంటి గురుబలం మీకు ఇక్కడి నుంచి లేదు. గురుబలం ఎప్పుడైతే తగ్గుతుందో మీకు లక్ ఫ్యాక్టర్ అనేటువంటిది కాస్త తగ్గుతుంది. మీరే ఎఫర్ట్స్ అనేటువంటివి ఇంకా ఎక్కువగా పెట్టాలి, కెరీర్ మీద ఇంకా ఎక్కువగా పెట్టాలి. డబ్బులు అనేటువంటివి విపరీతంగా ఖర్చు అవుతూ ఉంటాయి, చిన్న చిన్న అవమానాలు వస్తూ ఉంటాయి. సో ఖచ్చితంగా బ్యాలెన్స్డ్గా నిర్ణయాలు తీసుకోవడం, డెడికేటెడ్గా వర్క్ చేయడం, సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి సూర్యుడికి అభిముఖంగా కూర్చుని ధ్యానం చేయడం వల్ల సరైనటువంటి ఆలోచన, సమయస్ఫూర్తి అనేటువంటిది పెరుగుతుంది. గ్రహాలు ఎప్పుడైతే మనకు అనుకూలించడం లేదో అప్పుడే మన యొక్క సంకల్ప శక్తి మీద ఆధారపడాలి, మన యొక్క ధైర్య సాహసాల మీద నమ్ముకోవాలి. అప్పుడే భగవంతుడి యొక్క శక్తి కూడా మనల్ని కాపాడుతూ ఉంటుంది అని చెప్పొచ్చు. అయితే ముఖ్యంగా ఓవరాల్గా వృశ్చిక రాశి వాళ్ళకి 3 గ్రహాలు అనుకూలిస్తున్నాయని చెప్పొచ్చు. ఈ మాసం వరకు మీకు బాగా కలిసి వచ్చేటువంటి రంగు వైట్ కలర్, చాలా బాగుంటుంది. నెంబర్ 6 అనేటువంటిది బాగా అనుకూలిస్తూ ఉంటుంది. శుక్రవారం అదృష్టవారంగా చెప్పొచ్చు. ముఖ్యంగా నవగ్రహాల యొక్క ఆరాధన చేయండి, ఇష్టదైవాన్ని, కులదైవాన్ని ఎక్కువగా ఆరాధన చేయండి. శివ ఆరాధన అనేటువంటిది మిమ్మల్ని అన్ని రకాల ఆపదల నుంచి, ఆర్థిక ఇబ్బందుల నుంచి, అన్ని రకాల కలహాల నుంచి బయటికి తీసుకొస్తుంది, తప్పకుండా రక్షిస్తుంది అని చెప్పొచ్చు. చూశారు కదండి, ద్వాదశ రాశుల వాళ్ళకి గోచార ఫలితములు డిసెంబర్ మాసంలో ఏ విధంగా కనబడుతూ ఉన్నాయో. గోచార ఫలితములు అనేటువంటివి ఏ మానవ జీవితం మీదన 40% మాత్రం వర్తిస్తూ ఉంటాయి. మిగతా 60% పర్సనల్ చార్ట్ మీద, జన్మ జాతకం మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి తప్పకుండా ముఖ్యమైన నిర్ణయాలు ఏదైనా తీసుకోవాలనుకుంటే పర్సనల్ చార్ట్ మీద ఆధారపడండి. చాలామంది ఒక గైడెన్స్ లేక వివాహం చేసుకునే సందర్భంలో కానీ, ఉద్యోగ విషయంలో కానీ, కెరియర్లో ఏ చేంజెస్ చేస్తే బాగుంటుంది అనేటువంటి విషయంలో కానీ, సంతాన విషయంలో కానీ, ఎవ్రీథింగ్ అన్ని విషయాల్లో గైడెన్స్ ఉంటే బాగుంటుందని కోరుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కింద కనిపించిన నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. మీ జాతకాన్ని చూసిన తర్వాత గోచారంతో సమన్వయం చేస్తూ ఏదైనా దోషాలుంటే శాంతి పరిహారములు ఆచరింపచేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను.